నువ్వు అలా అప్సెట్ అవుతావని చెప్పలేదు. ఈ టైంలో నువ్వు అస్సలు స్ట్రెస్ అవ్వకూడదు. నేను వేరే ఊరు వెళ్తున్నానని, నీ దగ్గర లేనని నువ్వు ఎక్కువ ఫీల్ అవుతే ఆ భారం బేబీ పైన పడుతుంది. అది మంచిది కాదు. నేనెక్కడున్నా నా ప్రాణం నీ దగ్గరే ఉంటుంది. నేనేం చేసినా నీ గురించి ఆలోచిస్తాను. నువ్వు టెన్షన్ అవ్వకూడదు, హ్యాపీగా ఉండాలి. సరేనా? సరే, లేదంటే వద్దని చెప్పు. ముంబై వెళ్ళటం మానేస్తాను. అయ్యయ్యో, పని మానుకోమని ఎందుకు చెప్తానండి? మరి ఎందుకు దిగులు పడుతున్నావు? అదేం లేదండి. బ్యాగులన్నీ సర్దుకున్నారు కదా, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఆర్ యు షూర్? మీరెక్కడున్నా నా పక్కనే ఉంటారుగా. నాకే దిగులు బాధ లేదు. నాతో పాటు మన బేబీ కూడా హ్యాపీగా ఉంటుంది. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. జాగ్రత్తగా ఉండు, త్వరగా వచ్చేస్తాను. జేజీ, పిన్ని, అత్తయ్య, మంగని జాగ్రత్తగా చూసుకోండి. టైంకి జ్యూసులు అవి ఇవ్వండి. తను ఇంట్లోనే ఉండాలి, అది రెస్ట్లో ఉండాలి. నేను తిరిగి వచ్చే వరకు ఆ బాధ్యతలన్నీ మీవే. ఏంట్రా ఈ అప్పగింతలు? నువ్వు చెప్పకపోతే మాకు తెలీదా ఏంటి? నువ్వు చెప్పినా చెప్పకపోయినా మంగన్ మేము జాగ్రత్తగా చూసుకుంటాం లేరా. నువ్వు హ్యాపీగా వెళ్ళిరా. ఓకే, వెళ్ళొస్తాం. లెట్స్ గో చారి. ఓకే సార్. బాయ్. రండి సార్. సార్ ఎక్కండి సార్. బాయ్ మంగ. బాయ్. ఆయన ఈరోజు ముంబైకి వెళ్ళటం మంచిదైంది. నిత్యకు పెళ్లి బట్టలు కొనాలి. ఇప్పుడు నేను హ్యాపీగా అమ్మ చెల్లితో షాపింగ్కి వెళ్ళొచ్చు. వెంటనే అమ్మకి ఫోన్ చేసి చెప్తాను. పదమ్మా. చంద్రిక, నేను ఎప్పుడైనా ఊరు వెళ్తే నువ్వు మంగళా ఫీల్ అయ్యావా? మీరెప్పుడు ఊరెళ్ళారు గనక నేను ఫీల్ అవడానికి ఎప్పుడు ఇంట్లోనేగా ఉండేది. అంటే నా ఉద్దేశం, నాపై నీకు ప్రేమ ఉందా లేదా అని. సర్లేండి, ఈ ప్రేమ గురించి మనమే మాట్లాడుకోవాలి. అంటే ప్రేమ ఉందేనా లేదనా? ప్రేమ ఉందంటే ఏం చేస్తారు, ప్రేమ లేదంటే మాత్రం ఏం చేస్తారు? నిత్య షాపింగ్కి రమ్మని ఫోన్ చేసింది కదా, పదండి వెళ్దాం. ప్రేమంట ప్రేమ. మంగ ప్రెగ్నెన్సీని పోగొట్టేదెలా? ఏదోలా దానికి అబోర్షన్ అయ్యేలా చెయ్యాలి. ఏంటి బేబీ అదోలా ఉన్నావు? నథింగ్ మామ్. ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. హత్య గురించి. వాట్? అక్క గురించి మామ్. అక్క కూడా మనతో పాటు షాపింగ్కి వస్తే బాగుండు కదా. మనతో ఉండాలని మంగకు కూడా ఉంది బేబీ. బట్ మంగని జై రానివ్వాలి కదా. ఇంకెన్ని డేస్లే మామ్, అంతా సెట్ అయిపోతుంది. బేబీ, ఐ మీన్ జైకి అంతా రిలీజ్ చేస్తానన్నావు కదా. ఎస్ బేబీ, చెయ్యాలి. అప్పుడే మంగకి ఏ ప్రాబ్లం ఉండదు. మంగకి ప్రాబ్లం కాదు, మంగ ప్రాబ్లం కాకుండా చేయబోతున్నాను. మంగే కాల్ చేస్తుంది, తనకి 100 ఏళ్ళు. అంత టైం ఉందా మామ్? బేబీ, అదే మామ్, అక్కకు శాపం ఉంది కదా. 100 years అక్క ఉండదు కదా అని. అలా జరగకూడదు బేబీ. 20 సంవత్సరాలు మనకి దూరంగా ఉన్న మంగ ఈ 80 సంవత్సరాలు మనతోనే ఉండాలి. నేనుండనివ్వనుగా. శాపం చంపకపోతే నేనే చంపేస్తాను. మంగా, హలో అమ్మా, ఎక్కడున్నారు? నేను చెల్లెలు షాపింగ్ కని వెళ్తున్నావు, పెళ్లి చీర కొనడానికి. అవునా, నేను కూడా వస్తానమ్మా. వద్దు మంగా, మళ్ళీ జైతో సమస్య. ఆయన లేరమ్మా, ఆఫీస్ పని మీద ముంబై వెళ్లారు. అవునా? రేపు తిరిగొస్తారంట. చెల్లి పెళ్లి పెట్టుకుని నేను దూరంగా ఉన్నానని నాకు బాధగా ఉండేది. దేవుడు నా మొర ఆలకించినట్టున్నాడు. ఈ రకంగా పెళ్లి పనుల్లో నేను పాలు పంచుకునే అవకాశం ఇచ్చాడు. నిజమే మంగా,
దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నువ్వేది కోరుకుంటే అది జరుగుతుంది. దాని మొహం జరుగుతుంది. ఆ ఇదిగో బేబీతో మాట్లాడు. నువ్వు పక్కన లేవని ఇందాకటి నుంచి ఫీల్ అయిపోతూ ఉంది. హలో అక్క, నేను వస్తున్నాను నిత్య, నువ్వేం బాధపడకు. ఆ, అవునక్క, కానీ నీకు ఇబ్బంది అయితే రావద్దక్క. నేను మామ్ చూసుకుంటాం. ఇబ్బంది ఏముందే? మీ బావ ముంబై వెళ్ళిపోయాడు. అయినా నా పెళ్లిలో నువ్వెలాగో లేవు. నీ పెళ్లిలో నేను లేకపోతే ఎలా? అన్నీ దగ్గరుండి చూసుకుంటానని నీకు మాట ఇచ్చాను. నీ పెళ్లి చీర నేనే సెలెక్ట్ చేస్తాను. థ్యాంక్స్ అక్క. షాపింగ్ మాల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాం. వచ్చేయి. బాయ్. బాయ్. రావే రా. నువ్వు నా పెళ్లి చీర సెలెక్ట్ చేయడం కాదు, నేనే నీకు పాడపై పడుకోబెట్టే చీర కొనిస్తాను. ఒరే ముప్పారం, ఎద్దుల బండిలో అలా మెల్లగా వెళ్తావే, కాస్త స్పీడ్ గా వెళ్ళు. త్వరగా ఎయిర్పోర్ట్ కు వెళ్ళాలి. డ్రైవర్ కారాపు. చరి గెట్ డౌన్. ఓ పక్క ఫ్లైట్ కి టైం అయిపోతుంటే ఇక్కడ కారు ఆపించారేమిటి సార్? నీ ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇవ్వయ్యా. ఇస్తున్నాను సార్. ఫ్లైట్ ఎక్కిన తర్వాత కదా సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాల్సింది, ఇప్పుడెందుకు? నేను చెప్పే వరకు మళ్ళీ ఆన్ చేయకూడదు. ఆ, మనతో ఇంకెవరైనా ముంబై వస్తున్నారా సార్? ఎవరు రావట్లేదు. అండ్ మనం కూడా ముంబై వెళ్ళట్లేదు. మరి బిజినెస్ మీటింగు అది ఇది అని చెప్పేసి అన్నారు. అంతా అబద్ధం. మీ మేడని నమ్మించడానికి అలా చెప్పాను. ఎందుకు సార్? నిజం తెలుసుకోవడానికి. అంటే మీరు ఇంకా మేడం గారిని అనుమానిస్తున్నారా అండి? నాది అనుమానం కచేరి, ఆందోళన. తనకి ఏమవుతుందో అన్న భయం. తను జాగ్రత్తగా చూసుకోవాలన్న బాధ్యత. మేడం గారికి ఇప్పుడు ఏమైంది సార్? బాగానే ఉన్నారు కదా? లేదు చరి, తను ఎందుకో బాధపడుతుంది. అదేంటో నాకు చెప్పట్లేదు. నాకు చెప్పకూడదని చెప్పట్లేదో, లేదా చెప్తే ప్రమాదం అని చెప్పట్లేదో. కారణం ఏదైనా నా దగ్గర దాస్తుంది. అలాంటిది ఏమీ ఉండదు సార్. అయినా మీ మధ్య దాపరికాలు ఎందుకుంటాయండి? ఉన్నాయి చరి, ఉన్నాయన్న విషయం నీకు తెలుసు. నువ్వు కూడా దాస్తున్నావు. ఆ సీతకు తగ్గ హనుమంతుడి కదా, అందుకే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. నేను ఇంట్లో ఉన్నప్పుడే నాకు తెలియకుండా ఎన్నో చేసింది. అలాంటిది నేను ఊళ్ళో లేదని తెలిస్తే ఖచ్చితంగా చేయాలనుకున్నది చేస్తుంది. అందుక ఈ ముంబై నాటకం ఆడుతున్నారు. సార్ అనుమానించినట్టు మేడం గారు నిజంగానే నిత్య గారి దగ్గరికి వెళ్తారేమో. ఇప్పుడు ఎలా? జనం కోసం బతికి రాముడు దేవుడై ఉండొచ్చు, కానీ నేను నా భార్య కోసం బతికి మంచి భర్తనవ్వాలనుకుంటున్నాను. తన కష్టాన్ని తీర్చాలనుకుంటున్నాను. మరి కాసేపట్లో తను ఇటే వస్తుంది. మనం ఇక్కడే ఉండి తను ఎక్కడికి వెళ్తుందో ఫాలో చేద్దాం. గెట్ ఇన్. హలో ఆంటీ. హాయ్. హాయ్ నిత్య. ఎంతసేపు అయింది మీరు వచ్చి? జస్ట్ ఇప్పుడే ఆంటీ. మీ పెద్దమ్మాయి రాలేదా వదిన గారు? బయలుదేరిందండి. తన చెల్లెలు పెళ్లి చీర తనే సెలెక్ట్ చేస్తానంది. హలో. ఈ లోపు మీ అల్లుడి బాటలు కొందాం పదండి సిస్టర్. పదండి.
జై ముంబై వెళ్తున్నట్టు నాకెందుకు చెప్పలేదు? మాకు ఇందాకే తెలిసిందమ్మా వాడు ముంబై వెళ్తున్నాడని. మంగ తెగ ఫీల్ అయిపోయింది. ఇంతకీ మమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నావమ్మా? పెళ్లి బట్టలు కొనడానికేనా? పెళ్లి జరిగినప్పుడు కదా పెళ్లి బట్టలు. మనం చెయ్యాల్సింది కొనటం కాదు, కొలాప్స్ చేయడం. రేపు నేను మంగ ప్లేస్లోకి వెళ్ళాలంటే అది ప్రెగ్నెన్సీతో ఉండకూడదు. దాని దగ్గర జై జ్ఞాపకాలేవీ ఉండకూడదు. దానికి అబోర్షన్ జరగాలి. అందుకే మిమ్మల్ని రమ్మన్నాను. మంగొస్తుంది. ఈరోజు ఇక్కడే ఈ షాప్లోనే మంగ కడుపులోని బిడ్డని డిస్మిస్ చేయాలి. అదెలాగో కాసేపట్లో చెప్తాను. అలర్ట్గా ఉండండి. చెప్పింది చెయ్యండి. ఏంటమ్మా రెడీ అయ్యావు? ఎక్కడికైనా వెళ్తున్నావా? అయ్యో నామతి మండా, నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా. ఇంట్లో ఉంటే మాత్రం రెడీ అవ్వకూడదా ఏంటి? లేదత్తయ్యా, నేను బయటికి వెళ్తున్నాను. ఎక్కడికమ్మా? ఆ, అది స్వరూపమ్మ ఇంటికి జడ్జి. ఎందుకమ్మా? చిన్న పనుంది జడ్జి. ఈ మాట జై ఉన్నప్పుడు చెప్పుండొచ్చు కదమ్మా. నువ్వు ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళకూడదని జై చెప్పెళ్ళాడు కదా. చిన్న పనే అత్తయ్యా, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. చిన్న పని అంటున్నావు కదా, దానికి నువ్వెందుకు వెళ్ళడం? కావాలంటే ఫోన్ చేసి స్వరూపనే ఇక్కడికి రమ్మని చెప్దాం. ఆ, వద్దు జడ్జి, పని అమ్మ వాళ్ళ ఇంట్లో. నేనే అక్కడికి వెళ్ళాలి. జైకి తెలిస్తే బాగోదమ్మా. ఏం కాదత్తయ్యా, వెంటనే వచ్చేస్తాను. కడుపుతో ఉన్నావు, కాదని లేకపోతున్నాను. త్వరగా వచ్చేయమ్మా. సరే జడ్జి, వెళ్ళొస్తాను. ఆగమ్మా. శ్రావణ మాసం, దేవుడి గదిలో దీపం పెట్టి వెళ్ళమ్మా. అయ్యో, ఇలా అయిందేంటి? భగవంతుడా, ఏమిటి ఈ అపశృతి? దీపం ఎందుకు పడిపోయింది? స్వామి, నా చెల్లికి పెళ్లి చీర కొనడానికి వెళ్తున్నాను. దీవించు. దీపం వెలిగించాను జడ్జి, నేను వెళ్ళొస్తాను. ఇందాక దీపం కింద పడింది కదమ్మా, ఏదో అపశకునంలా ఉంది. అవును మంగా, నువ్వు బయటికి వెళ్ళకపోవటమే మంచిదేమో. ఏం కాదత్తయ్యా. అది కాదమ్మా, ఏదో ఆపదొస్తుందని నా మనసు కీడు శంకిస్తుంది. ఏ ప్రమాదము రాదని నా మనసు చెప్తుంది జడ్జి. ఏదొచ్చినా ఆదుకోవడానికి ఆ దేవుడున్నాడు. అంతా ఆయనే చూసుకుంటాడు. చెప్పిన మాట విను మంగా. ఏం కాదత్తయ్యా, ఎందుకు మీరు కంగారు పడుతున్నారు? ఇందాక కింద పడ్డ దీపమే ఇప్పుడు వెలుగుతోంది. అది కొండెక్కేలోపు వచ్చేస్తాను. ధైర్యంగా ఉండండి. వస్తాను జడ్జి. శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం. దేవుడా, మేడం గారు బయటికి రాకూడదు, వచ్చినా ఈ రోడ్లో రాకూడదు. ఏంటి చారి టెన్షన్ పడుతున్నావు? నేనేమీ టెన్షన్ పడడం లేదు సార్. మీరే అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు.
మేడం గారు ఇల్లు విడిచి ఎక్కడికి రారు సార్. అవునా? ఒకసారి వెనక్కి చూడు. చారి, ఇప్పుడేమంటావు? డ్రైవర్, మేడం కార్ని ఫాలో చేయి. నా గెస్సింగ్ ఎప్పుడు రాంగ్ అవ్వచ్చారి. అంటే ఎంతసేపు అని ఇంట్లో ఉంటారండి? బోర్ కొట్టి బయటకు వచ్చి ఉంటారండి. తను ఎందుకు బయటకు వచ్చిందో ఇప్పుడే చెప్తాను. హలో నాన్న, ఏంటి ఫోన్ చేసావు? ఏదైనా మర్చిపోయావా? ఎయిర్పోర్ట్కి చేరుకున్నావా? ఆందివే పిన్ని. మంగ కాల్ చేస్తుంటే కలవట్లేదు. తనకు ఒకసారి ఫోన్ ఇస్తారా? అది నాన్న, మంగ ఇంట్లో లేదురా, ఇప్పుడే బయటికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది పిన్ని? వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. ఓ, తులసి అంటే ఇంటికా? కాదు కాదు, స్వరూప వాళ్ళ ఇంటికి. ఎందుకు? ఏదో పనుందని చెప్పింది నాన్న. తన్ని ఒంటరిగా ఎందుకు పంపించారు? మీరు తోడుగా వెళ్ళుండొచ్చు కదా. తోడుగా వస్తానని చెప్పాను, తనే వద్దందమ్మా. తను వెళ్తుంది స్వరూప ఇంటికే కదా అని నేను బలవంతం చేయలేదు. సరే పిన్ని, ఉంటాను. ఆ మీ మేడం గారు స్వరూప అంటే ఇంటికి వెళ్తున్నారండి చారి. అందులో తప్పే ఉంది సార్. అందులోనూ మంగా మేడం గారు ఇప్పుడు స్వరూప మేడం గారు కూతురు కదండి. నో చారి, ఎన్నాళ్ళు మంగ స్వరూప ఆంటీని శత్రువులా ట్రీట్ చేసింది. ఇప్పుడు సడన్ గా క్లోజ్ అయింది. రెగ్యులర్ గా ఆంటీని మీట్ అవుతుంది కదా. సో సంథింగ్ ఈజ్ రాంగ్. అదేంటో నేను తెలుసుకోవాలి. ఏంటమ్మా ఇవి? అబోర్షన్ టాబ్లెట్. ఇది మింగితే కడుపులో బేబీ కరిగిపోతుంది. అందరితో పాటే మనకు కూడా మాల్లో షాప్ వాళ్ళు ఫార్మాలిటీగా కూల్ డ్రింక్ ఇస్తారు. ఆ డ్రింక్లో ఈ టాబ్లెట్ కలిపి మంగతో తాగిస్తే మ్యాటర్ ఫినిష్ అవుతుంది. ఇదే నా ప్లాన్. ఇదెందుకో మంచి పని కాదు అనిపిస్తుందమ్మా. పుట్టబోయే బిడ్డపై జై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అంతకంటే ఎక్కువగా నేను జై మీద ఆశలు పెట్టుకున్నాను. అది నెరవేరాలంటే మంగ దాని కడుపులో ఉన్న బిడ్డ కడతేరాలి. అర్థమైందా? ఈ టాబ్లెట్స్ తీసుకోండి. మంగ రాగానే డ్రింక్ లో కలిపి దాంతో తాగించండి. మరి నేనా? మీ పని మీరే చెయ్యాలి. ఆహా, మా వల్ల కాదమ్మా. రేపు జైకి నిజం తెలిస్తే మమ్మల్ని ఇంట్లోంచి గెంటేసి జైల్లో పెట్టిస్తాడు. మీరు ఈ పని చేయకపోయినా నేను మిమ్మల్ని జైలుకి పంపిస్తాను. ఎలాగో తెలుసా? ఈ క్రైమ్ సినిమా ఎప్పుడు తీసావమ్మా? ఇది సినిమా కాదు, ట్రైలర్ మాత్రమే. మీరు తీసిన గోతులు, వేసిన వేషాలు, చేసిన వెధవ పనులు అన్నింటికీ నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. నేను చెప్పిన పని చేయకపోతే అవన్నీ జైకి చేరుతాయి. సో
మీకు వేరే ఆప్షన్ లేదు. డూ వాట్ ఐ సే. ఇలా బ్లాక్మెయిల్ చేస్తుంది ఏంటండి? తెలివిగా మనల్ని వీడియో తీసి ఆడుకుంటుంది. ఇలాంటి తలనొప్పి ఏదో ఉందని నేను ముందే ఊహించాను. ఇప్పుడు నిత్య చెప్పింది చేయడం తప్ప మనకు వేరే గత్యంతరమే లేదు. మనల్ని బెదిరిస్తుందా? మంగ చావని. ఆ తర్వాత దీన్ని నా చేతులతోనే పీక పిసికి చంపేస్తాను.